కేవలం 2 వస్తువులను ఒక వారం రోజుల పాటు సరైన విధంగా తీసుకుంటే డైజెషన్ కి సపోర్ట్ లభించవచ్చు. ముఖ్యంగా బ్లోటింగ్, గ్యాస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు చాలా మందిలో గట్ ఇంబ్యాలెన్స్ వల్ల పెరిగే అవకాశం ఉంటుంది. మన గట్ హెల్త్ బాగుంటే డైజెషన్ కూడా బెటర్ గా పనిచేస్తుంది. అందుకు ఒకటి వాము అంటే అజ్వైన్. వాములో డైజెస్టివ్ కంపౌండ్స్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాసెస్ కి సపోర్ట్ లభించవచ్చు. చాలా మంది ట్రెడిషనల్ రెమెడీగా రాత్రి ఒక చెంచా వామును నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టి తాగుతారు. ఇది కొంతమందిలో గ్యాస్, బ్లోటింగ్ తగ్గించడంలో సహాయపడవచ్చు. అయితే ప్రతి వ్యక్తి బాడీ రెస్పాన్స్ వేరుగా ఉండవచ్చు. ఇక 2, ఇంట్లో తయారు చేసిన పెరుగు, హోమ్ మేడ్ కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ కి సపోర్ట్ ఇవ్వడంలో సహాయపడవచ్చు. హెల్దీ గట్ బ్యాక్టీరియా డైజెషన్ మరియు మల విసర్జనపై పాజిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది హోమ్ మేడ్ కర్డ్ ని గట్ ఫ్రెండ్లీ ఫుడ్ గా భావిస్తారు. గట్ హెల్త్ ని ఒక గార్డెన్ లాగా ఊహించండి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఆ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సరైన ఆహారం, ఫైబర్, హైడ్రేషన్, ప్రోబయోటిక్స్ ఇవి గట్ ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేస్తాయి. అయితే ఒక విషయం చాలా ముఖ్యం, కేవలం వాము పెరుగు తీసుకోవడం మాత్రమే సరిపోదు. 3 హ్యాబిట్స్ కూడా మార్చాలి. 1, మైదా ఎక్కువగా తినకండి. 2, చక్కెర తగ్గించండి. 3, రాత్రి హెవీ మీల్స్ అవాయిడ్ చేయండి. ఈ చేంజెస్ తో పాటు బ్యాలెన్స్ డైట్, వాటర్ ఇంటేక్, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తే డైజెషన్ క్రమంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తీవ్రమైన ఎసిడిటీ, స్టమక్ పెయిన్, లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఉంటే డాక్టర్ అడ్వైస్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.